హలో, వెల్కమ్ టు EHFG Ministries మీడియా. ఇది మన కొత్త రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. మీరు వర్షిప్ సౌండ్ ఇంజనీర్ అయినా, చర్చ్ మీడియా ఆపరేటర్ అయినా, లేదా మ్యూజిక్ క్రియేటర్ అయినా ఈ సిరీస్ మీకు రీపర్లో ప్రొఫెషనల్ సౌండింగ్ అందించే మార్గాన్ని చూపిస్తామన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్, డైనామిక్ అండ్ పవర్ఫుల్ ఆడియో ఓన్లీ విత్ రీపర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఎపిసోడ్లో కొత్త విషయాలు, ప్రాక్టికల్ టిప్స్ మీకోసం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే రీపర్ అంటే ఏంటి అంటే, రీపర్ అన్నది DAW అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అనమాట. మనకి చాలా వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ వర్క్ స్టేషన్స్లో మనం ఎంచుకున్నది ఏంటి అంటే రీపర్. ఎందుకు మనం రీపర్ని మనం ఎంచుకున్నాము అని మనం చూసినట్లయితే, ఈ రీపర్ అన్నది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, తర్వాత కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. అదర్ డాస్ మనం కంపేర్ చేసినట్లయితే లాజిక్ కానీ, ప్రో టూల్స్ కానీ, ఇలాంటి బిగ్ సాఫ్ట్వేర్స్, క్యూబేస్ కానీ, ఇలాంటి సాఫ్ట్వేర్స్లో చూసినట్లయితే కస్టమైజేషన్ మనం చేసుకోలేమన్నమాట. కానీ రీపర్లో ప్రతి ఫంక్షనాలిటీని, ప్రతి యాక్షన్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి తగ్గట్టుగా మనం దీన్ని రీపర్ని మొత్తం మనం మార్చుకోవచ్చు. యూఐని మార్చచ్చు, యూఐ లుక్, ఫీల్ మార్చచ్చు, మొత్తం మనం అన్నీ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. తో పాటు ఈ రీపర్ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే reaper.fm. ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే మీకు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఈ రీపర్ని మనం ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే చాలా స్టేబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ డా అనమాట. కంపేర్ టు అదర్ డాస్తో పోల్చుకుంటే, నేను ఇప్పుడు చెప్పిన ప్రో టూల్స్ కానీ, లాజిక్ కానీ, క్యూబేస్ కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా ఇవి చాలా హెవీ ఉంటాయి అన్నమాట, హెవీ సైజెస్ ఆఫ్ అప్లికేషన్. బట్ రీపర్ వచ్చేసేటప్పటికి చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. లో సిపియూలో కూడా మీరు యూస్ చేయొచ్చు. అంటే దీనికోసం పెద్ద పెద్ద సిస్టమ్స్ మీరు మెయింటైన్ చేయవసరం లేదు. చిన్న సిస్టమ్స్తో కూడా మీరు చాలా లో పవర్ సిపియూస్తో కూడా మీరు ఈ రీపర్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. దీని యొక్క లైసెన్స్ కూడా చాలా మినిమల్ ఫీ, మీరు అందరు కూడా ఎఫోర్డ్ చేయగలిగిన రీపర్ యొక్క లైసెన్స్ అనమాట. ఒక్కసారి కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఇట్స్ అండ్ లైఫ్ టైం లైసెన్స్ ఫీ అనమాట. ఇది వీమిక్స్కి వర్క్ అవుతుంది, OBSకి వర్క్ అవుతుంది, ఈవెన్ వీ కెన్ యూజ్ ఆన్ డాంటే కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. డాంటే ఎన్వైర్న్మెంట్లో కూడా మనం రీపర్ని మనం ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. ఈ వీడియో కింద మీకు టైం లైన్ ఉంటుంది, చాప్టర్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ ఒక్కొక్క చాప్టర్ గుండా మీరు స్కిప్ అయిపోవాలి అని మీరు అనుకున్నట్లయితే కింద చాప్టర్స్ ఉంటాయి. మీరు ఆ చాప్టర్స్ని ప్రెస్ చేసినట్లయితే ఆ పర్టిక్యులర్ వీడియో టాపిక్కి మీరు షిఫ్ట్ అవుతారనమాట. అండ్ లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఎప్పుడైతే మనం ఈ రీపర్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ రీపర్ అని ఉంది. ఈ రీపర్ని ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో డౌన్లోడ్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ నేను యూస్ చేస్తున్నది ఏంటి అంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను యూస్ చేస్తున్నా. ఈ ఎంటైర్ సిరీస్లో మనం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఈ యొక్క రీపర్ని మనం రన్ చేస్తాం అనమాట. చాలా మ్యూజిక్ ప్రొడక్షన్స్లో చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ ప్రొడక్షన్స్ అందరూ కూడా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆప్టిమైజ్డ్ అనమాట. ఈ ఆప్టిమైజేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు ఉన్నట్లయితే మీరు విండోస్ కానీ, అలాగే లినక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ దీన్ని క్లిక్ చేయగానే ఈ యొక్క సాఫ్ట్వేర్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. స్టార్టింగ్లో దీన్ని ట్రయల్ వర్షన్గా మీరు యూజ్ చేయొచ్చు. కొన్ని రోజులు దీని మీద మీరు వర్క్ చేసిన తర్వాత మీకు నచ్చింది అంటే అప్పుడు మీరు పర్చేస్ చేసుకుని మీరు రీపర్ని మీరు యూజ్ చేయొచ్చు. మేము ఆల్మోస్ట్ రీపర్ని చాలా సంవత్సరాల నుంచే మేము యూజ్ చేస్తున్నాం రీపర్ని. కాబట్టి దీంట్లో రీపర్ మాకు ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ కోసం అన్నది చాలా బెస్ట్గా మాకు వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు కూడా మీ చర్చ్ లైవ్ స్ట్రీమింగ్స్ని మీరు బెటర్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే, ఆడియో మీరు ఎంత క్లీన్గా మీరు ఇచ్చినట్లయితే వీడియో కొంచెం అటు ఇటు ఉన్నా సరే కూడా సర్వే అవ్వచ్చు అనమాట. ఆడియో క్లీన్గా లేదు అంటే, ఆడియో కనుక మీరు సరిగా ఇవ్వలేకపోతే మీరు ఎంత
హై ఎండ్ కెమెరాస్ మీ దగ్గర ఉన్న ఆడియో సరిగా లేకపోతే దాని యొక్క వీడియోకి అసలు లైఫ్ ఉండదు అనమాట. వీడియో వియర్డ్గా ఉంటుంది. కాబట్టి ఆడియో మీద చాలా ఫోకస్ చేయాలన్నమాట. ఈ సిరీస్ అంతా కూడా ఆడియో మీద ఎట్లా మనం లైవ్ స్ట్రీమింగ్కి ఆడియోని ఎట్లా మనం చేయాలి, దాని యొక్క మిక్సింగ్ కానీ మాస్టరింగ్ కానీ లైవ్ స్ట్రీమింగ్ అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్ ఈ 3 ప్లాట్ఫామ్స్కి ఎట్లా మనం ఆడియోని ఇవ్వాలి అన్నది ఈ యొక్క సిరీస్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 10 ఎపిసోడ్స్ ఒక్కొక్క టాపిక్ మీదగా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం అనమాట. మన యొక్క ఛానలే ఇదొక ఫస్ట్ టైం మనం రీపర్ గురించి ఎంటైర్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం అనమాట, విత్ ఎ డీటెయిల్డ్గా. కాబట్టి మీరు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి టాపిక్స్, ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఈ యొక్క ఛానల్లో మీకు ముందుగా ఇంకా ఎక్కువ రాబోతుందన్నమాట. ఇప్పుడు దాకా ఎంతవరకు మనం ఈ ఛానల్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఫస్ట్గా మనం ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మనం OpenLP ఎట్లా యూజ్ చేయొచ్చు అన్నది కూడా మనం చెప్పాం. అలాగే ఫ్రీ షో అది కూడా ఎట్లా యూజ్ చేయొచ్చు అన్నది కూడా మనం చెప్పాం. అది ప్రజెంటేషన్స్ మీద, లిరిక్స్ ప్రజెంటేషన్ కానీ, స్క్రిప్చర్ ప్రజెంటేషన్స్ మీద కానీ, విజువలైజేషన్ మీద మనం ఆ యొక్క సిరీస్ మనం చేసాం. దాని తర్వాత మనం చూసినట్లయితే లైటింగ్, చర్చ్కి లైటింగ్స్ ఎట్లా మనం అప్లై చేయొచ్చు అన్న దాని మీద కూడా మనం సిరీస్ మనం చేసాం. అది కూడా మీరు చెక్ చేయండి. దాని తర్వాత మనం చూసినట్లయితే చర్చ్లో రిథమ్స్ ఎట్లా మనం ప్లే చేయొచ్చు విత్ యూజింగ్ ఏబుల్టన్ లైవ్ అన్న దాని మీద కూడా మనం చేసామన్నమాట. దాని తర్వాత మనం చూసినట్లయితే లైవ్ స్ట్రీమింగ్కి ఎట్లా మనం యూట్యూబ్లో మనం పుష్ చేయాలి అంటే, ఫస్ట్ మన లిరిక్స్ మన దగ్గర ఉన్నాయి, తర్వాత లైటింగ్ మన దగ్గర ఉంది, తర్వాత మన దగ్గర రిథమ్స్ ఇవన్నీ ఉన్నాయి, మన సాంగ్స్ ఇవన్నీ పాడడానికి రిథమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం లైవ్కి ఎట్లా పుష్ చేయాలి, యూట్యూబ్లోకి మనం ఫైనల్ అవుట్పుట్ని ఎట్లా పుష్ చేయాలి అన్న దాని మీద, వీమిక్స్ మీద కూడా మనం టాపిక్స్ మనం చేసామన్నమాట. అంటే ఒక లైవ్ స్ట్రీమింగ్ మనం చేయడానికి ఒక బేస్ లైన్ ఏదైతే అవసరమో, ఒక చర్చ్కి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరమో మనం ఆ రోడ్ మ్యాప్ అంతా కవర్ చేసామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే రీపర్ గురించి మనం కవర్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఈ రీపర్ టాపిక్ మనం ఏంటంటే ఆడియోకి సంబంధించింది. ఇప్పుడు దాకా మనం విజువల్స్ చూసాం, మ్యూజిక్ చూసాం, లైటింగ్ చూసాం, లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ చూసాం, ఇప్పుడు ఆడియో చూస్తున్నాం. ఇవన్నీ మనం ప్రాపర్గా మనం ఇంటిగ్రేషన్ చేసి పైప్ లైన్స్ అన్నీ కూడా మీరు ఇన్బిల్డ్ చేసినట్లయితే బెటర్ అచీవ్మెంట్ మీ చర్చెస్కి మీరు బెస్ట్ క్వాలిటీ మీరు ఇస్తున్నారని మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఇంకా చాలా ఉన్నాయి. రోడ్ మ్యాప్ గోయింగ్ ఆన్. మీకు ఇలాంటి టాపిక్స్ ఒక్కొక్క అప్లికేషన్ మీద మీకు సిరీస్ ఆఫ్ టాపిక్స్ కూడా మీకు మన ఛానల్లో రాబోతున్నాయి. మన ఛానలే ఏకైక ఛానల్ అనుకుంటున్నా, అన్ని టాపిక్స్ మీద మనం కవర్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ రోడ్ మ్యాప్ మీరంతా కూడా ఒకసారి మన యొక్క ఛానల్లో మీరు చెక్ చేయండి. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దీస్ ట్యూటోరియల్స్ అండ్ యూ విల్ బీ ద బెస్ట్ ఇన్ యువర్ చర్చ్ లైవ్ స్ట్రీమింగ్. మనం ఇప్పుడు రీపర్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే రీపర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్, మ్యాక్లో ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అనమాట. మీరు రీపర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత అగ్రీ, మీరు ఆ యొక్క లైసెన్స్ని మీరు అగ్రీ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క రీపర్ని పట్టుకొచ్చి అప్లికేషన్లో డ్రాప్ చేస్తే సరిపోద్ది అనమాట. మీరు వన్స్ మీరు డ్రాప్ చేశారంటే దట్స్ ఇట్ విల్ ఇన్స్టాల్ ఇట్ అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఉన్నది ఎగ్జిస్టింగ్లో ఉంది అదే లొకేషన్లో, మీరు రీప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది. కాబట్టి నేనే రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ నేను యూస్ చేస్తున్నాను. కాబట్టి మీరు కావాలనుకుంటే యూ కెన్ రీప్లేస్ ఇట్, దట్స్ ఇట్. లేదు అంటే మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలింగ్ చేస్తున్నారంటే డైరెక్ట్ కాపీ చేయగానే అది కాపీ అయిపోతుంది, రైట్. నేను రీప్లేస్ చేస్తున్నా ఎందుకంటే ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను బట్ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను, దట్స్ ఇట్. నేను వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిట్ చేస్తే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్. వన్స్ మీరు ఓపెన్ చేస్తే సరిపోద్ది అనమాట రీపర్. మ్యాక్ ఎప్పుడైనా మీరు ఇలాంటి న్యూ వర్షన్స్ అంటే న్యూ అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు సెక్యూరిటీ అడుగుతుంది అనమాట. మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోద్ది. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యాక్లో ఒక బ్యూటీ ఏంటి అంటే అగ్రిగేషన్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ అగ్రిగేషన్ డివైస్ ఎందుకు యూస్ చేస్తారు అంటే మల్టిపుల్ ఆడియో ఇంటర్ఫేసెస్ ఉన్నప్పుడు యూస్ చేస్తారు అనమాట. ఆ అగ్రిగేషన్ ఎట్లా యూస్ చేస్తారు అన్నది లేటర్ ఆన్ టాపిక్స్లో మనం చూస్తామన్నమాట. అంటే నేను చెప్పాను కదా
మన యొక్క సిరీస్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్లో ఈ 10 ఎపిసోడ్స్లో నేను ఇవన్నీ కూడా మీకు కవర్ చేస్తాను. అగ్రిగేషన్ డివైస్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మేము యూజ్ చేసే సండే సర్వీస్ అనమాట. నో, we don't go with this one. It will be very complicated and very advanced అనమాట. కాబట్టి మనం go with the new one. న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ మనం ఎప్పుడైతే మీరు న్యూగా ఇన్స్టాల్ చేస్తారో సింపుల్గా ఇట్లా క్లీన్గా ఉంటుంది అనమాట. మీకు ఒక యూఐ ఎప్పుడైతే మీకు యూఐ అవుతుంది, ఇది నేను ఆల్రెడీ పే చేశాను. ఇట్స్ నాట్ ఎన్ ఫ్రీ అప్లికేషన్. ఆల్రెడీ నా పేరుతో ఇది లైసెన్స్డ్ అనమాట ఈ అప్లికేషన్. కాబట్టి మీరు చాలామంది అన్న ఫ్రీగా దొరుకుతుందా అని అడుగుతున్నారు. నో, చాలా మేము యూజ్ చేస్తున్న ప్రతి అప్లికేషను మేము పే చేసి మేము యూజ్ చేస్తున్నాం. ప్లీజ్ చాలామంది కామెంట్స్ చాలామంది ఏం చేస్తారు, అన్న ఫ్రీగా దొరుకుతుందా అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏది ఫ్రీగా మనకు దొరుకుతుంది. వీ హ్యావ్ టు పే. ప్రతి దానికి మనం పే చేయాల్సి ఉంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ దాట్. ఎందుకు ఫ్రీ అప్లికేషన్స్ అంటే చాలామంది క్రాక్స్ కూడా వాడతారు. మీరు ఓకే క్రాక్స్ మీరు వాడుతున్నారు అంటే ప్లీజ్ బేర్ విత్ ది సిస్టమ్ సెక్యూరిటీ కూడా మీరు పరిగణలో తీసుకోండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను. ఒక పాస్టర్ గారి ఛానల్ ఇలాంటి క్రాక్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఛానల్ అన్నది హ్యాక్ అయిపోయింది అనమాట. కాబట్టి ప్లీజ్ గో విత్ ది ఒరిజినల్ వర్షన్స్, ఒరిజినల్ లైసెన్స్డ్ వన్ మీరు యూజ్ చేయండి. ఇట్స్ విల్ బెటర్ ఫర్ యువర్ ఎంటైర్ ప్రొడక్షన్ అనమాట. మీరు క్రాక్స్ కానీ లేకపోతే అన్వాంటెడ్ సైట్స్ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి మీరు ఏదో ఫ్రీగా ఉంది కదా అని మీరు చేస్తే తర్వాత ఇట్ విల్ రూన్ యువర్ ఎంటైర్ ప్రొడక్షన్. కాబట్టి దయచేసి మీరు కామెంట్ చేసేటప్పుడు అన్న ఫ్రీగా దొరుకుతుందా అడిగే కన్నా మీరు పర్చేస్ చేయడం బెటర్ అని నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే రీపర్ యొక్క యూఐ ఏ రీతిగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఈ రీపర్ యొక్క ఇంటర్ఫేస్ ఇక్కడ సింపుల్. ఇక్కడ ఇది వచ్చేసి టీసీపీ అంటే ట్రాక్ కంట్రోల్ ప్లేన్. ఇది తర్వాత ఇది మిక్సర్ సెక్షన్ అనమాట. ఇక్కడ సింపుల్గా 2 సెక్షన్స్లో ఇక రీపర్ అన్నది స్ప్లిట్ అయ్యి ఉంటుంది. 2 సెక్షన్స్ని మనం ఆల్రెడీ ఇది స్ప్లిట్ అయిపోయి ఉంది కాబట్టి ఈ పైన మనం చూసినట్లయితే టూల్ బార్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ట్రాన్స్పోర్ట్ బార్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్ళడానికి, తర్వాత రికార్డ్, ప్లే అండ్ లూప్, స్టాప్ అండ్ పాజ్ ఇదన్నమాట. ఇక్కడ మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఏబుల్టన్లో మనం చూసిన ఏ రీతిగా అయితే చూసామో టెంపో సెలెక్ట్ చేయడం, దీని యొక్క క్వాంటైజేషను, దాని యొక్క BPM ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు. కాబట్టి ఈ రీతిగా ఇదంతా ఏంటంటే ఇది ట్రాన్స్పోర్ట్ బార్ అనమాట. ఇది కింద నేను ఒక సపరేట్గా ఇది యాడ్ చేశాను స్నాప్షాట్ అని. దీని గురించి మనం లేటర్ ఆన్ వీడియోస్లో మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ రౌటింగ్ మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే రౌటింగ్ మనం ఎట్లా చేయాలి అన్నది, అంటే ఒక ఛానల్ నుంచి మాస్టర్కి ఎట్లా పంపాలి, లేకపోతే సెండ్స్, రిటర్న్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సెండ్స్, రిటర్న్స్కి మనం ఎట్లా దాన్ని కనెక్ట్ చేయాలి అన్నది ఈ యొక్క రౌటింగ్ మ్యాట్రిక్స్ అన్నది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో డిఫరెంట్ కూడా ఉన్నాయి. మనం దీంట్లో కూడా వైరింగ్ కూడా మనం ఇక్కడ అంటే మీరు ట్రాక్స్ యాడ్ చేసి కొలిది ఇన్పుట్స్ ఏవి, అవుట్పుట్స్ ఏవి, సెండ్స్ ఏవి, రిటర్న్స్ ఏవి ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఇక్కడ ఈ వైరింగ్లో ఇక్కడ వైర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఇంకా బిల్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. తర్వాత ఇది ట్రాక్ యొక్క గ్రూపింగ్ అనమాట. గ్రూప్స్ మనం చేసుకోవచ్చు. తర్వాత రీజన్ రెండరింగ్, మనం రీజన్స్ ఇక్కడ ఏమి క్రియేట్ చేయలేదు. రీజన్స్ కింద క్రియేట్ చేస్తే ఆ యొక్క రీజన్స్ ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. రీజియన్స్ ఇవన్నీ, ఈ రీజియన్ రెండర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో మనం చూసుకోవచ్చు అనమాట. మనం మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఏమైనా ఉన్నదంటే రౌటింగ్ మ్యాట్రిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఒకవేళ మనం కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది, మనం ఎక్కడైనా ట్రాక్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి మనకు ఐడెంటిఫై చేయడానికి కావాలి అనుకుంటే వైరింగ్ అన్నది మనం యూజ్ చేస్తాం. అప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. సెండ్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, రిటర్న్స్ ఎటు వస్తున్నాయి, ట్రాక్స్ ఏ రీతిగా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఈ వైరింగ్లో మనకి తెలుస్తుంది అనమాట. ఈ డాలో ఏమైనా బెస్ట్ ఫ్యూచర్ ఏమైనా ఉందంటే వన్ ఆఫ్ ది లైవ్ స్ట్రీమింగ్స్కి ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని నేను చెప్తాను అనమాట, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ట్రాక్ని మనం ఎట్లా యాడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్గా ఇక్కడ ట్రాక్ యాడ్ చేయడానికి ఇది రీసెంట్ వర్షన్ కాబట్టి, లేటెస్ట్ వర్షన్ కాబట్టి 7.48 వర్షన్లో మనం రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇల్లు డైరెక్ట్గా ప్లస్ బటన్ అన్నది ఇచ్చారు. అదే కనుక ఒక 2 వర్షన్స్ బ్యాక్ మనం వెళ్ళినట్లయితే 7.45 వర్షన్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ ప్లస్ అన్నది లేదన్నమాట. మనం అప్పుడు ఏం చేయాలి అంటే ఎయిదర్ రైట్ బటన్ క్లిక్ చేసి
మనం న్యూ ట్రాక్ అయినా చేయాలి, లేదు అంటే ఇక్కడ ఈ ట్రాక్స్లోకి వెళ్ళి మనం న్యూ ట్రాక్ కింద మనం యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి షార్ట్ కట్ వచ్చేసి కమాండ్ టీ. కీబోర్డ్ నుంచి మనం చేయాలి అనుకుంటే మనం కమాండ్ టీ యూస్ చేస్తే ఒక ట్రాక్ అన్నది వస్తుంది అన్నమాట. నేను సింపుల్గా కమాండ్ టీ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మీకు ట్రాక్ అన్నది యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు ట్రాక్లోకి వెళ్తే ఇక్కడ న్యూ ట్రాక్ అన్నది యాడ్ అవుతుంది. ఇలాగా 3 టైప్స్లో మీరు ట్రాక్స్ని యాడ్ చేయొచ్చు. నేను ఇది కీబోర్డ్ షార్ట్ కట్తో క్రియేట్ చేశాను, ఇది వచ్చేసి ఇక్కడ ప్లస్ బటన్తో క్రియేట్ చేశాను, ఇక్కడికి వచ్చి ట్రాక్లోకి వెళ్ళి ఇన్సెట్ ట్రాక్ చేశాను అనమాట. ఇన్ని విధాలుగా మనం చేయొచ్చు. అదే కనుక ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మల్టిపుల్ ట్రాక్స్ అనమాట. ఒకేసారి మీకు ఎన్ని ట్రాక్స్ కావాలో మీరు చెప్తే మీరు అన్ని ట్రాక్స్ ఒకేసారి కూడా మీరు యాడ్ చేయొచ్చు. మీరు ఒక 10 ట్రాక్స్ కావాలి అనుకుంటే 10 ట్రాక్స్, 5 ట్రాక్స్ కావాలనుకుంటే 5 ట్రాక్స్. నేను ఇప్పుడు నాకు 2 ట్రాక్స్ ఈజ్ ఓకే అనుకున్నా, 2 ట్రాక్స్ ఇచ్చాను, 2 ట్రాక్స్ అనేది వచ్చింది అనమాట. ఇలాగా మల్టిపుల్ ఆఫ్ ట్రాక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఈ ట్రాక్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఎక్కువ ట్రాక్స్ మీద ఈ దాంట్లో మీరు చేస్తే ఈ వీడియోలో మీకు లెంత్ పెరిగిపోతుంది, పైగా అర్థం కూడా అవుతుంది అనమాట. కాబట్టి సింపుల్గానే మనం ఒక ట్రాక్ తోటి మనం చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వన్స్ ఎప్పుడైతే మన ట్రాక్ మనం యాడ్ చేసామో ఆడియో డివైస్ అన్నది మనం ఫస్ట్ కనెక్ట్ చేయాలన్నమాట. ఈ కనెక్ట్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే సెట్టింగ్స్లోకి మనం వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి రీపర్లో ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ కమాండ్ ప్లస్ కామా ప్రెస్ చేయగానే మనకి సెట్టింగ్స్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆడియోలోకి వచ్చేసి రీపర్లో ప్రతి ఒక్కటి నేను చెప్పాలి అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. చాలా ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ అంత హెవీ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఈ థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి ఇయర్స్ పడుతుంది అనమాట. కాబట్టి మనకి ఏది ఇంపార్టెంటో అదే మనం ఎక్కువగా ఈ సిరీస్లో మనం ఫోకస్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆడియోలోకి వచ్చేసిన తర్వాత మనకి ఏమైనా అవసరం లేదు కాబట్టి మినిమైజ్ చేసేద్దాం. రైట్, ఇక్కడ ఆడియోకి వచ్చిన తర్వాత డివైస్ మనం సెలెక్ట్ చేసి ఏ డివైస్ మీకు కావాలో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ నోట్ ప్యాడ్ 8 ఎఫెక్ట్స్ కావాలా, లేకపోతే ఇది కావాలా, మీకు ఏ ఇంటర్ఫేస్ మీకు కావాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇది యూజ్ చేయాలనుకుంటున్నా. మీకు జస్ట్ సింపుల్లీ మీరు అప్లై ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మీకు దట్స్ ఇట్ అనమాట, డన్. మీకు సింపుల్గా అది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఈ ఛానల్స్లోకి వచ్చేసి దీనికి ఓన్లీ 2 ఛానల్సే ఉన్నాయి, 2 ఛానల్ ఆడియో ఇంటర్ఫేస్ అనమాట ఇది. కాబట్టి ఛానల్ 1 ఇంకోటి యాడ్ చేద్దాం, ఇది ఛానల్ 2 కోసం. దట్స్ ఇట్, సింపుల్ అనమాట. ఎప్పుడైతే ఈ 2 ట్రాక్స్ మీరు యాడ్ చేసుకున్నారో, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రికార్డ్ చేయాలి. కాబట్టి రికార్డ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఈ రికార్డ్ బటన్ మనం ప్రెస్ చేయగానే రికార్డ్ అన్నది ఎప్పుడైతే మనం ఇది ప్రెస్ చేస్తామో రికార్డ్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ట్రాక్స్ వినడానికి ఇది రికార్డ్ అనే ఆర్మ్ బటన్ మనం ప్రెస్ చేయగానే రికార్డ్ అన్న స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ రికార్డ్ అన్న బటన్ మనం ప్రెస్ చేస్తామో, లేకపోతే కమాండ్ ఆర్, ఎప్పుడైతే మనం కంట్రోల్ కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ మనం కమాండ్ ఆర్ ప్రెస్ చేస్తామో ఇట్స్ విల్ స్టార్ట్ రికార్డింగ్ అనమాట. ఇప్పుడు ఏమి ఇన్పుట్ ఇందులో ఏమి నేను తీసుకోవట్లేదు కాబట్టి ఏం రికార్డ్ అవ్వట్లేదు. వీ కెన్ డూ సంథింగ్ లిటిల్ బిట్ మోర్. మనం ఏం చేద్దామంటే సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గానే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంకొక ఇంటర్ఫేస్ని యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్పుట్స్ వస్తున్నాయి, ఓకేనా. ఇక్కడ మీకు ఇన్పుట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఇన్పుట్స్ని మీరు రికార్డ్ చేయాలి అనుకుంటే మీరు ప్రెస్ చేయగానే ఆడియో అన్నది రికార్డ్ అవుతుంది అనమాట. ఈ రీతిగా ఆడియో అన్నది ఇక్కడ మీకు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేనేం సేవ్ చేయాలనుకోవట్లే కాబట్టి దట్స్ ఇట్, నేను డిలీట్ చేసేస్తున్నా. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్స్ తీసుకుని ఇన్పుట్స్ నుంచి మీరు ఆడియోని మీరు ఏం చేయొచ్చు అంటే ట్రాక్స్కి యాడ్ చేసి అప్లై చేసి ఆ ట్రాక్స్ నుంచి మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు మిక్సర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఆడియోని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది గెయిన్ లెవెల్, ఇది మీరు ఎంత గెయిన్ కావాలి మీకు అనుకుంటున్నారో మీరు గెయిన్ లెవెల్ కనుక మీరు అడ్జస్ట్ చేసినట్లయితే మీకు అంత గెయిన్ తోటి మీకు అది రికార్డ్ అవుతుంది అనమాట. నేను ఇది డిసేబుల్ చేసి పెట్టాను, మీరు ఇప్పుడు ఎనేబుల్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు గెయిన్స్ కూడా ఆ గెయిన్ అన్నది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనం మిక్సర్లో మనకి ఫేడర్ ఏ రీతిగా అయితే ఉంటుందో
ఆ రీతిగానే ఇక్కడ కూడా ఈ ఫేడర్ అన్నది అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు రికార్డ్ బటన్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ రికార్డ్ అనమాట. ఓకే, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ట్రాక్స్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. మనం ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఏం చూసాము అన్నది, రీపర్ మనం ఎందుకు యూస్ చేస్తాము అన్నది మనం ఈ వీడియోలో చూసాం. ఇట్స్ అండ్ లైట్ వెయిట్ కాబట్టి మనం రీపర్, అండ్ ఇట్స్ అండ్ లైసెన్సింగ్ కూడా చాలా మినిమల్ కాస్ట్లో ఉంటుంది కాబట్టి మనం యూస్ చేస్తున్నాం. తర్వాత ఆడియో ఎట్లా సెటప్ చేయాలో మనం చూసాం, ట్రాక్స్ని ఎట్లా యాడ్ చేయాలో చూసాం, ఇంటర్ఫేస్ ఏ రీతిగా ఉంటుందో మనం చూసామన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ట్రాక్స్ని మనం ఎట్లా క్రియేట్ చేసామో, ఈ క్రియేట్ చేసిన ట్రాక్స్కి మనం రౌటింగ్ ఎట్లా చేయాలి, దాని మిక్సింగ్ ఎట్లా మనం చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ట్రాక్లో ఆర్గనైజేషన్, నేమింగ్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్, డిస్కార్డ్ సర్వర్, మా ఈమెయిల్కి కూడా మీరు మెయిల్ చేయండి. తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.